మీ బైబిల్లో యెఫ్తా అనే భక్తుడు తన కూతుర్ని మరి బలిసాడు కదయ్యా. మరి బలిసినప్పుడు మరి ఆ బలి మీ దేవుడికి వేసాడు కదయ్యా. మరి అబ్రహాం కుమారుడిని ఆపేసినప్పుడు, ఇస్సాకుని ఆపినప్పుడు యెఫ్తా కూతుర్ని ఎందుకు ఆపలేదయ్యా మీ దేవుడు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అడగడం మాత్రమే కాదు, దాని గురించి మాట్లాడి భయంకరంగా ప్రభువును అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ మనం కూడా చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని అపార్థమే చేసుకుని ఉంటాం. ఎందుకంటే బైబిల్ అంత ఈజీగా అర్థమయ్యే పుస్తకం కాదు. పరిశోధన దృక్పథంతో బైబిల్ చదవండి. సో ఎప్పుడైతే పరిశోధన దృక్పథంతో మీరు బైబిల్ చదవడం మొదలు పెడతారు ప్రియమైన దేవుని సంగమా, లోతైన విషయాలు మీరు అధ్యయనం చేయగలుగుతారు, బలమైన విషయాలు మీరు అధ్యయనం చేయగలుగుతారు, గ్రంథంలో నుండి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. రైట్. ఇప్పుడు యెఫ్తా గారి సందర్భాన్ని చూద్దాం. నిజంగానే కుమార్తెను బలి చేశాడా అనే సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఫస్ట్ మీ అందరికీ ఒక క్వశ్చన్, యెఫ్తాకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? చెప్పాలి. యెఫ్తాకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? తెలిసని ఎంతమంది అనుకుంటున్నారు? తెలీదని ఎంతమంది అనుకుంటున్నారు? సో తెలుసా తెలీదా కొంచెం పొడవుగా టీవీ టవర్ లాగా తెలీదన్న వాళ్ళు ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన మోషే తర్వాతి వాడు తప్ప మోషే మొదటి వాడు కాడు. మోషే మొదటి వాడైతే అతనికి ధర్మశాస్త్రం లేకపోయి ఉండేది, కానీ మోషే తర్వాతి వాడు కాబట్టి అతనికి కూడా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాడే యెఫ్తా. ఎందుకంటే యెఫ్తా ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడంటే అతను కూడా ఎవరు? న్యాయాధిపతి. ఒకవేళ యెఫ్తా చెడ్డోడు అనుకోండి, మంచోడు కాదు అనుకోండి, దేవుడికి పక్షపాతం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు కదా. మరి ఏమని చెప్తాడు యెఫ్తా గురించి? చెడ్డోడు అంటాడా మంచోడు అంటాడా? చెడ్డోడని అంటాడు. చెడ్డోడైతే మంచోడైతే మంచోడు అంటాడు. విశ్వాస వీరుల జాబితా ఉంటుంది కదా మనకి. ఎక్కడ? హెబ్రీ పత్రిక ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. ఇక నువ్వు ఏమి చెప్పుదు? నువ్వు గిద్యోను, బారాకు, సంసోను, నెక్స్ట్ పడ్డాడు ఎవరు? యెఫ్తా. నెక్స్ట్ ఎవరు? దావీదు. నెక్స్ట్ ఎవరు? సమూయేలు. వీళ్ళందరూ ఎవరు? గొప్ప గొప్పోళ్ళు వీళ్ళందరూ. ఈ గొప్ప గొప్పోళ్ళ పేర్లన్నీ అందులో రాశాడు. అందులో యెఫ్తా కూడా ఒక గొప్పోడే. ఇప్పుడు యెఫ్తా గొప్పోడు అన్నాడా? దేవుడు గొప్పోడు కాదన్నాడా? విశ్వాస వీరుడు. అంటే విశ్వాస వీరుడికి మరి ధర్మశాస్త్రం తెలుస్తుందా తెలీదా? ఆబ్వియస్లీ తెలుస్తుంది. ధర్మశాస్త్రంలో ఇంతవరకు మనం చూసినట్టు ఎక్కడైనా మీరు మనుషుల్ని నాకు బలిగా ఇవ్వండి అని ఉందా? లేదు. నేను మనుషుల బలి కోరుతున్నాను అని ఎక్కడైనా ఉందా? లేదు. సో దేవుడు మనుష్యుల బలి కోరువాడు కాడని యెఫ్తాకి ఆల్రెడీ తెలుసు. అంత మాత్రమే కాదు, యెఫ్తా చాలా పెయిన్ఫుల్ లైఫ్లో నుంచి వచ్చినాడు. ఎంత ఇబ్బందుల నుండి వచ్చాడంటే యెఫ్తా ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఇది సింపుల్గా వచ్చేసేది కాదు. ఇలా పరాక్రమం బలాఢ్యుడుగా అవ్వాలంటే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి. ఆ రోజుల్లో సైనిక వ్యవస్థలో ఉండాలంటే, ఈ రోజుల్లో అయినా సరే సైనిక వ్యవస్థలో ఉండాలంటే శరీరాన్ని ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి శరీరానికి. ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవ్వడు అవ్వలేడు. ఇప్పుడు జిమ్కి వెళ్తారు చూస్తారా, 6 ప్యాక్లు, ఈ ప్యాక్లు ఆ ప్యాక్లు ఉంటాయి కదా. మనకు ఫ్యామిలీ ప్యాక్లు ఉంటాయి కాబట్టి పెద్ద తెలియదు అనుకోండి. సో 6 ప్యాక్లు వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఎంత కష్టపడితే 6 ప్యాక్ వస్తుందో తెలుసా? అంత ట్రై చేస్తే పొద్దున్న సాయంత్రం భయంకరంగా వర్కౌట్ చేస్తారు వాళ్ళు. అలా భయంకరంగా వర్కౌట్ చేస్తారు కాబట్టి వాళ్ళ బాడీ అరికాలు మొదలుకొని అన్నిటి వరకు ఫిట్గా ఉంటారు. చాలా చాలా కష్టపడతారు, చాలా కష్టపడి తింటారు, చాలా కష్టపడి వర్కౌట్ చేస్తారు. అలాగే కరాటే, తైక్వాండో, కుంగ్ఫు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు మార్షల్ ఆర్ట్స్ కోసం. అలా కష్టపడితే, శ్రమ పడితేనే అందులో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఇన్ ద సేమ్ వే యెఫ్తా కూడా ఎవరట? పరాక్రమము గల బలాఢ్యుడు. మంచి పరాక్రమం కలిగినాడు. ఈ బలాఢ్యుడు ఎవరంటే ఇంతకీ ఒక వేశ్యకు పుట్టాడట. ఏమండి, ఎవరైనా గౌరవంగా బతకాలి అనుకుంటే ఈ సమాజం, అందరూ దుర్మార్గులైనా కానీ సమాజంలో ఎవ్వడు కూడా గౌరవాన్ని ఇవ్వడు ఇలాంటి వాళ్ళకి. ఈ వేశ్య అంటే ఆమె ఒక్కతే కనబడదు, కానీ మరి ఆమె దగ్గరికి వచ్చిన విటులందరూ ఎవరు? నన్ను అడిగితే వాళ్ళు వేసిలే. జాగ్రత్తగా గమనిస్తే ఈ భార్యకి, అంటే లీగల్గా పుట్టిన వైఫ్కి ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు అంటున్నారట, యెఫ్తాతో అంటున్నారట, నువ్వు అన్య స్త్రీకి పుట్టినోడు, నువ్వు కనుక మన తండ్రి ఏంట నీకేం లేదు, స్వాస్థ్యం లేదు, నీకు ఆస్తి దక్కదు. యెఫ్తా తన సహోదరులు ఎదురు నుండి పారిపోయాడట. పాపం ఎంత వేధించి పంపించేశారో, ఎంత బాధ పెట్టి పంపించేశారో, ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాడో, ఎన్నిసార్లు కన్నీరు గార్చి ఉంటాడో. వాళ్ళ అమ్మ ఎంత ఏడ్చి ఉంటుందో ఇతను బాధ చూడలేక. ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు ఆవిడ. ఇప్పుడు ఎంత కాదనుకున్నా తల్లే కదా. ఇప్పుడు ఆమె కూడా యెఫ్తాని పెంచిందా పెంచలేదా? వేసియే పెంచిందా పెంచలేదా? పెంచింది, పెద్ద చేసింది, పాలిచ్చి పెంచింది, 9 నెలలు మోసింది. తల్లే.
సో అతను పారిపోయి సహోదరుల ఎదురు నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనం యెఫ్తా ఎదుకు వచ్చి అతనితో కూడా సంచరించిన ఆ కసితో పరాక్రమంగా తయారై ఉంటాడు. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక మనిషి బలంగా మారాలంటే ఏదో కసి ఉండాలండి. మీరు అనుకోవచ్చు నాకు ఏ అవమానాలు లేవని. అవమానం ఉంటే, ఆ ఒత్తిడి ఉంటే ఆ తర్వాత పుట్టే పవర్ మామూలుగా ఉండదు. అవమానంలో నుంచి పుట్టే ఎదుగుదల ఉంటుంది చూడండి, గ్రేట్ పరిస్థితికి తీసుకెళ్తుంది, ఒక గ్రేట్ పర్సనాలిటీని ఇచ్చేస్తుంది. సో కాబట్టి అవమానాల్లో నుంచి ఏం పుడుతుంది? బాధ్యత పుడుద్ది, కసి పుడుద్ది. సో యెఫ్తాని ఎంత అవమానించారో అంత పరాక్రమంగా తయారాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో నా సోదరి, నేను ఎవరైనా సరే ఎంత అవమానిస్తారో వాళ్ళని ఏమనుకో, నేను అవమానించని వాళ్ళని ఏమనుకో, నువ్వు ఎదిగి చూపించు, నీ గొప్పతనంతో నువ్వు మెట్లెక్కి చూపించు, నీ గొప్పతనంతో శిఖరాగ్రానికి చేరి నిలబడు. వాళ్ళు ఇంకా నీకు అక్కడ అవమానిస్తూ కనబడతా ఉంటారంతే, వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు ఎక్కడికో పోతావు. అప్పుడు కాలర్ ఎగరేసి అక్కడ నిలబడెళ్ళి ఇందిరా కోస్తున్నారని. ఇప్పుడు యెఫ్తా చేసింది కూడా అదే, పరాక్రమము గల బలాఢ్యుడు. అదొక్కటే ఆయనకున్న గొప్ప క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చింది చూడండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందుకు గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించకపోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండు. ఎలా ఉండాలట? నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు బాబు. నీ దగ్గర పరాక్రమం ఉంది బాబు, నీ దమ్మున్న క్యాండిడేట్వి, నువ్వే మాకు ఎలా ఉండాలి? అధిపతిగా ఉండాలి. నెక్స్ట్, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయమని యెఫ్తాతో చెప్పి, అందుకు యెఫ్తా, మీరు నా ఇందుకు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా దగ్గర రాని ఎలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. ఆ టైం కోసమే చూస్తున్నాడు. అసలే బక్క చచ్చిపోయి తోసైతే పడిపోయేలా ఉన్నాడు అనుకో. తిండి మానేసి బాతో నన్ను ఇంత మాట అన్నారు, నేను వేసి కుమారున్నట, మా అమ్మ వేసి అట, నేను ఎంత పతిథి బిడ్డను అన్నారు, డాష్ కొడుకు అన్నారు, ఎన్ని మాటలు అన్నారు నన్ను అని ఓ బాధపడుతూ రోజు అన్నం మానేసి అలా చిక్కి శల్యం వేసి వచ్చాడు అనుకోండి. ఎవరైనా వస్తారు అక్కడికి? ఎండిపోయిన పొలాల ధైర్యానికి ఎవరైనా వస్తాడా? ఎవడు రాడు. నీలో ఉన్న టాలెంట్ ఏంటో దాన్ని బయటపెట్టు. నువ్వు ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదుగు. నువ్వు ఎంత గొప్పోడి కావాలో అంత గొప్పోడి అయి చూపించు. నవ్వినోళ్ళే నీ ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి. అది విజయం అంటే. ఇది విజయం అంటే. ఎవడైతే మరి ఆ రోజు పతిథి పెట్టి ఈ రోజు పతిథి పెట్టి కదా, ఆ రోజు అన్యస్త్రీకి పుట్టినోడు ఈ రోజు అన్యస్త్రీకి పుట్టినోడు కదా, ఆ రోజు నీ పుట్టుక మంచిది కాదన్నారు, ఈ రోజు మరి ఆ పుట్టుక ఏమైంది? ఇప్పుడు మంచిది అయిపోయిందా? మంచిదైపోయింది. ఇప్పుడు వచ్చి అంటున్నారు, బాబు నువ్వు మాకు అధిపతిగా ఉండు అంటున్నారు. ఎలా ఉండాలట? అధిపతిగా ఉండాలా. అదనమాట వెలగడం అంటే, గెలవడం అంటే. నాకు తెలిసిన సినిమా హీరో ఉన్నాడు, మీకు కూడా తెలుసు కానీ పేరు చెప్పను. ఆ సినిమా హీరోని ఇలాగే చాలా అవమానించేవారట, పిలిచేవారు కాదట, పట్టించుకునేవారు కాదట, ఆ కుటుంబాన్ని చాలా చులకనగా చూసేవారట, చిన్న చూపు చూసేవారట. ఆ తర్వాత అతను సినిమాల్లోకి వచ్చాడట, వచ్చి తన సత్తా ఏంటో చూపించాడట, ఎదగటం మొదలెట్టాడట, ఎదిగాడట, చాలా పెద్దోడైపోయాడట. ఇప్పుడు మా ఆవిడే అంటున్నారట. ఎప్పుడు అంటారు మా ఆవిడని? నువ్వు ఎదిగినప్పుడు. మరి లేకపోతే ఏమంటారు? ఎందుకు పనికిరానుడు అంటారు. ఎక్కడైనా అంతే. ఇది ఆయనే కాదు, ఎవరి జీవితం. ఇప్పుడు యెఫ్తా జీవితంలో జరిగింది కూడా అదే. రేపొద్దు నీ జీవితం, నా జీవితం కూడా అదే. నువ్వు నీకున్న టాలెంట్ ఏదో గుర్తించు, ఎంత ఎదగాలో అంత ఎదుగు. మురిగే కుక్కలు పట్టించుకోకు, అలా మురుగుతానే ఉంటాయి. మొరగని నువ్వు ఎక్కాల్సిన ఎత్తుకి ఎక్కుకుంటూ వెళ్ళిపో. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పనికి ఎక్కించగలిగే నాదుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. బలమైన స్థాయితో ముందుకు కదులు, బలమైన శక్తితో ముందుకు కదులు. సో ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు వచ్చి అంటున్నారట, నువ్వు మాకు అధిపతిగా ఉండు, అమ్మోనీలతో యుద్ధం చేయి, నువ్వు మాకు అధిపతిగా ఉండు. సో అలా యెఫ్తా కొంచెం ఎదుగుతూ ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నా అక్కడే దండలు వేయించుకున్నాడు. అది గొప్పతనం. ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే దండలు వేయించుకున్నాడు. ఆ గొప్ప స్థాయికి ఎదిగి ప్రభువులో మంచి విశ్వాసంగా కొనసాగుతున్నటువంటి దినాల్లో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో మనం ఇప్పుడు గ్రంథంలో నుండి చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం అదే అధ్యాయం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా. ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా. ఆత్మ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటాయా? ఆత్మ నడిపింపు ఉన్నవాడు కన్ఫ్యూజ్ అవుతాడా? అప్పుడు ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఎప్పుడు కూడా బలంగా ఉంటాడు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఆత్మ నడిపింపులో ఉండగానే మొక్కుకుంటున్నాడు. అతని మీదకి ఆత్మ వచ్చే, పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు అప్పటికే. చదవండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. పరిశోధన అంటే ఇంత లోతుకి వెళ్ళిపోవాలి. పరిశోధన అంటే ఎలా ఉండాలి? బైబిల్లో డెప్త్కి వెళ్ళిపోతుండాలి, డెప్త్కి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఉన్నాడు? యెఫ్తా మీద ఉన్నాడు. యెఫ్తా పేరు మీకు ఎక్కడ కనబడింది? విశ్వాస వీరుల జాబితాలో కనబడింది. అందులో గొప్ప గొప్ప వాళ్ళ పేర్ల మధ్యలో ఈయన పేరు కూడా దేవుడు వ్రాయించాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలు గారు రాశారు. అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాట వ్రాయబడింది. రైట్. ఇప్పుడు చూద్దాం అక్కడ. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల
నేను అమ్మోనీయుల నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటూ నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. జాగ్రత్తగా చూడాలి. నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయటికి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. నెక్స్ట్, మరియు దహన బలిగా దాన్ని నర్పించదనెను. జాగ్రత్తగా చదవండి. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని నర్పించదనెను. ఇక్కడ ఆ వచ్చేదాన్ని ప్రతిష్ఠ చేసి ఏం చేయాలి? ఇప్పుడు దహన బలి ఇవ్వాలి. ఆ వచ్చేదాన్ని ప్రతిష్ఠ చేసి ఏం చేయాలి? దహన బలి ఇవ్వాలి. అంతేనా? అంతే. మన బైబిలు ఏ భాషలో నుండి వ్రాయబడింది? ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది. ఉందా లేదా మన బైబిల్లో ఆ విషయం? ఉందా లేదా చూడండి ఒకసారి. చెరిపేశారా? ఉందా? ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా? ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడినది. ఇది ఇండియా బైబిల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సహాయ సంఘము, సికింద్రాబాద్. ఇది నా బైబిల్లో రాయబడింది. మీ అందరి బైబిల్లో అలాగే ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంటుంది. అందరి బైబిల్లోనే అలాగే ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు హీబ్రూలో నుండి తెలుగు పండితులు, హీబ్రూ నేర్చుకున్న తెలుగు పండితులు. ఎవరి పండితులు? హీబ్రూ నేర్చుకున్న తెలుగు పండితులు బైబిల్ని తెలుగులోనికి ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేశారు, హీబ్రూ నేర్చుకుని. మరి హీబ్రూ పరిపూర్ణంగా వచ్చామని తెలుగులకి రాదు. కొన్ని పదాలు ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. తెలుగులో కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి, ఇంగ్లీష్లో కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి. కొన్ని పదాలను తర్జుమా చేయడానికి కూడా మనకు అవ్వదు. కొన్ని పదాలను తర్జుమా చేయడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. మనం తర్జుమా చేయడం రాక కొన్ని వాడేస్తుంటాం. అవునా కదా? మిమ్మల్ని ఒక మాట అడగనా? మౌస్ తెలుసు కదా మనందరికీ. మౌస్ అంటే ఏంటి? మౌస్ అంటే ఏంటి చెప్పండి? ఎలక, చుంచా? నేను అడిగింది ఆ మౌస్ కాదు, సిస్టమ్ దగ్గర కలిపే మౌస్. సిస్టమ్ దగ్గర మౌస్ వాడతావా వాడవా? దాని తెలుగులో నాకు ఆంధ్రీకరించిన ఆయన. మౌస్ అనేది ఏ పదం? ఇంగ్లీష్ పదం. తెలుగులో చెప్పేమంటారు దాన్ని? తెలియదు మనకి, తెలియదు, నాకు కూడా తెలియదు. దానికి ఇప్పుడు ఏదో కొత్త పదాన్ని ఏం చేయాలి? ట్రై చేయాలి. ఇప్పుడు నన్ను ఎవడైనా అనువదించిన ఆయన అన్నాడు అనుకో, సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ సందర్భానుసారంగా నాకు అర్థమయ్యే పదం ఏదైనా తెలుగులో దొరికితే దాన్ని పెడతాను ఇక్కడ. మౌస్ కంప్యూటర్ని కదిలించడానికి వాడే బిళ్ళ, కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి వాడేటువంటి ఒక బిళ్ళ అనాలి తప్ప మౌస్ అంటే ఇప్పుడు తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకు అవుతుందా? అవదు. మరి ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్స్ హీబ్రూలోంచి తెలుగులోకి రాసేటప్పుడు వాళ్ళకి కూడా వస్తాయా రావా? చెప్పండి, వస్తాయా రావా? బోలెడన్ని వస్తాయి. ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా చాలా కష్టం అండి. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఒకేలా ఉంటాయి. మౌస్ అంటే చుంచు అనొచ్చు, కంప్యూటర్కి వాడేది కూడా అనొచ్చు. ఈ కంప్యూటర్కి వాడేది కూడా కొంచెం చూడడానికి చుంచులాగే ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టేసి ఉంటారు. చీకట్లో చూస్తే మనకి చుంచో మౌసో తెలియదు కింద పడేస్తే. కొంచెం వైర్ కూడా ఉంటుంది తోకలా దానికి. ఇప్పుడంటే వైర్లెస్ వచ్చాయి, కానీ పాత ఆటలకి ఏముంటాయి? వైర్లు ఉంటాయి. అది పట్టుకెళ్ళి చీకట్లో పడేసామనుకోండి, మీకు ఎలా కనబడుతుంది? ఏమన్నా కర్ర తీసుకురండి చుంచి వచ్చిందంటాను చీకట్లో అయితే. కాబట్టి ఆ ఆకారం అలా ఉందని ఆ పేరు పెట్టి. అలాగే ఎన్నో కొన్ని వందలు ఉన్నాయండి, మనం ట్రాన్స్లేట్ చేయలేం. కొన్ని వందలు ట్రాన్స్లేట్ చేయలేం. చేయాలంటే చాలా కష్టం. అలాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. కొన్ని పదాలు అయితే ఇంగ్లీష్లో మనం చాలా చక్కగా వాడుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? చాలామందికి తెలీదు. మనకు మొబైల్ అని మాత్రమే తెలుసు, ఫోన్ అని తెలుసు, సెల్ ఫోన్ అని తెలుసు. తెలుగులో చరవాణి అంటారు. ఎంతమందికి తెలీదో చేయొద్దంటే? నాకు తెలియదు అని వాళ్ళు చేయొద్దండి. చూసారు ఎన్ని చేతులు వేసాయా? చాలామందికి తెలీదు. సో అలాంటివి ఎన్నో ఉంటాయి, ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, బోలెడు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే వరుసగా వస్తానే ఉంటాయి కదా. రైట్. కాబట్టి ఇప్పుడు హీబ్రూలో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని పదాలు అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమైన భాషలో రాసేసి కింద పుట్ నోట్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది తెలుగు బైబిల్లో చేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో తప్పులు కూడా దొరికేశాయి. తెలుగు బైబిల్లో కొన్ని తప్పులు కూడా రాసేశారు. ఆ తప్పులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం బైబిల్లో చూస్తే అపోస్తలుల కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలం కొన్నాం. యూదా ఏం చేశాడట? ద్రోహం వలన సంపాదించిన రోకలు ఇచ్చి ఏం చేశాడట? పొలం కొనుక్కున్నాడట. అంతేనాది? రైట్ అనేది చెప్పండి. యూదా ద్రోహం చేసి సంపాదించిన రోకలు ఇచ్చి పొలం కొనుక్కున్నాడా? మరి అక్కడ ఏమనుంది? ఆ వచనం అలా చదివితే మనకి ఏమర్థమవుతుంది? ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అని ఉంది. మనం ఇలాగే చదివామనుకోండి, ఎవడైనా విన్నోడు అర్థం చేసుకుని ఏమంటాడు? యోధా 30 వేడినాలు పట్టుకెళ్ళి పొలం కూడా కొనేసేటి అనుకుంటాడు. కానీ అక్కడ ఏమని పడాలంటే, ఈ యోధా
ద్రోహం వలన సంపాదించిన రొకల్ని తీసుకెళ్ళి విసిరేశాడు. ఎవరి దగ్గరైతే తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేశాడు? విసిరేస్తే మాకి రక్తపు సొమ్ము మాకు వద్దు బాబు, నువ్వు ఏదో చేసుకో అన్నారు వాళ్ళు. మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసాం, డీల్ అయిపోయింది కాబట్టి మాకు వద్దన్నారు. అప్పుడు ఆ డబ్బు వాళ్ళు కూడా తీసుకోకుండా ఏం చేశారంటే ఆ డబ్బులు పట్టుకెళ్ళి శ్మశానానికి, పరదేశంలో పెట్టడానికి శ్మశానం కోసం ఓ స్థలం కొన్నారు. అర్థమైందా? మరి ఇంత సింపుల్గా అపోస్తలుల కార్యాలు ఇలా రాసేస్తే మనం ఏమనుకోవాలి? ఇప్పుడు కొత్తడు చదివితే ఏమనుకుంటాడు? కొత్త ప్రసంగం మొదలెడతాడు. యోధా పొలం కొన్నాడు, అందులో ద్రాక్ష తోట వేసాడు, వాళ్ళ పిల్లలు వచ్చి కాయలు కోసుకుని పండించుకున్నారని కొత్త కథ మొదలెడతాడు. కాబట్టి బైబిల్లో కొన్ని చిన్న కరెక్షన్స్ ఉంటాయి, చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే కొన్ని బ్లెండర్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే తర్జుమా లోపాలు అంటాం వాటిని, తర్జుమావి. ఏమండి, ఇలా అన్ని భాషల్లో బైబిల్స్లో కూడా చిన్న తర్జుమా లోపాలు ఉంటాయి. కానీ ఒరిజినల్గా ఎక్కడ రాయబడింది అంటే హీబ్రూలో రాయబడింది. ఒరిజినల్ ఎక్కడ ఉంది? హీబ్రూలో ఉంది. రైట్. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏమంటాడు అక్కడ 11వ అధ్యాయంలో? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఏమన్నాడు? 30వ వచనం చదవండి. 30వ వచనం చదవండి. 31. క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ఏమగును? ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. మరియు అన్న అక్కడ చోట ఏమేశారు వీళ్ళు? ఒకటే నంకేస్తే అర్థం ఏంటి? కింద మేము మాకు అర్థం కాక మరియు అని రాశాం బాబు. అక్కడ హీబ్రూలో వచ్చే సందర్భాన్ని బట్టి, హీబ్రూలో వ్రాయబడిన సందర్భాన్ని బట్టి దాని అర్థం ఏంటంటే లేదా అని అర్థం. ఏమంటే మరియుకి లేదాకి మన తెలుగులో ఎంత తేడా ఉంది తెలుసా? నేను నిన్ను కొడతాను మరియు తిడతాను అంటే రెండు చేస్తానని అర్థం. నేను నిన్ను కొడతాను లేదా తిడతాను అంటే ఏదో ఒకటే చేస్తానని అర్థం. ఎంత మారిపోయిందండి? మారిందా మారలేదా? నేను నిన్ను కొడతాను మరియు తిడతాను అంటే రెండు చేస్తానండి. నేను నిన్ను కొడతాను లేదా తిడతాను అంటే ఏదో ఒకటే చేస్తానండి. మరి ఇక్కడ మరియు లేదా అని ఒకటేసాడంటే మనల్ని ఏం చేయాలని? ఈయన బుర్ర పగలగొట్టుకోవాలని. మరియు లేదాక సంబంధం ఉందా? మరియుకి అర్థం లేదానా? మరియు అనే పదానికి నానార్థాల్లో ఎక్కడైనా లేదా అనే పదం కనబడద్దా? తెలుగు వ్యాకరణంలో కనబడదు. కానీ ఇక్కడ మరియు అంటే దానికి సరైన అర్థం ఏంటంటే కింద రాశాడు లేదా అనట. మన తెలుగుకి అన్ని తిప్పలు ఉన్నాయి, అలా హీబ్రూలో ఎన్ని తిప్పలు ఉన్నాయో వాళ్ళకి తెలియాలి. ఇంగ్లీష్లో ఇంకా తిప్పలకు లోటే లేదు. ఇంగ్లీష్ అంటేనే తిప్పల భాష, తలతిక్క భాష. ఉన్నవి 26 అక్షరాలే కానీ అందులో ఉన్న తిప్పలో తలతిప్పలో ఒకటి కాదు రెండు కాదు, ఒకే పదానికి బోలెడు అర్థాలు ఇస్తుంటారు వాళ్ళు. ఒకే పదానికి బోలెడని అర్థాలు ఉంటాయి ఉండవా ఇంగ్లీష్లో? బోలెడన్ని ఒక్కొక్క పదం చదివనుకోండి, ఈ పదం ఈ సందర్భంలో ఎలా వాడాలి, ఇంకో సందర్భంలో మరోలా వాడాలి. ఈ సందర్భంలో ఒకదానికి ఉపయోగించాలి, మరో సందర్భంలో మరో దానికి ఉపయోగించాలి. అలా ఉంటాయి కొన్ని పదాలు. కాబట్టి ఇప్పుడు హీబ్రూలో ఇక్కడ మరియు అన్న దగ్గర లేదా అని ఇచ్చారంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు నేను ఇంటికి ఎదుర్కోవడం, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా దానిని అర్పించదను. ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉన్నటువంటి యెఫ్తా ఏ దృష్టితో ఈ మాట అని ఉంటాడు? ఇంట్లోంచి బయటకు వచ్చేదంటే ఏ గొర్రెో పశువో మేకో ఎద్దో ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఎందుకు అలాగ అనుకుని ఉంటాడు అని అంటే, పూర్వపు దినాలలో ప్రతి ఇంటి ముందు పశువుల శాలలు ఉండేవి. పశువుల శాల దాటుకునే ఇంట్లోకి వెళ్తారు. పూర్వపు ప్రజలందరూ కూడా పశువుల శాలలో నుండే ఇంట్లోకి వెళ్తారు. మనకు కూడా చూడండి, మన పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడంటే బిల్డింగ్లు కట్టేసుకున్న మారిపోయింది, కానీ మన చిన్నతనంలో పల్లెటూరులు ఇల్లు ఎలా ఉండేవి? వెనక ఇల్లు ముందు పశువుల దొడ్డే, వెనక ఇల్లు ముందు పశువుల దొడ్డి. ఇంట్లోకి ఎంటర్ అవగానే ముందు ఏం కనబడేవి మనకి? పశువులు. అది దాటుకుంటే ఇంకో గుమ్మం, ఆ గుమ్మల నుంచి లోపలికి వెళ్తే నివాసం. పొద్దున్న లేచి దొడ్లోకి వెళ్ళి ఏమి ఇప్పుకొచ్చేవారు? పాలు ఇప్పుకొచ్చేవారు. బాగా పెద్దోళ్ళు ఉన్నారనుకోండి కొంచెం దూరంగా దొడ్డు ఉండేది. కొంతమంది సామాన్యులు ఉన్నారనుకోండి ఇంట్లోనే దొడ్డు ఉండేది, అందులోనే గేదెలు కట్టుకునేవారు, అక్కడే పాలు పిండుకునేవారు. సో వేళిళ్ళు కూడా అదే క్రమంలో ఉండేవి. కాబట్టి పశువులు ఏవైతే బయటకు వస్తాయో దాన్ని నా దేవునికి నేను ఎలా ఇస్తాను? బలిగా ఇస్తాను అని అనుకున్నాడు అనమాట. అని మొక్కుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? వారు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను. గనుక అతడు వారిని అనగా 60 మొదలుకొని మీ నీతికి వచ్చే వరకు అబెల్కే రామీం వరకు 20 పట్టణాల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడ్డారు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని ఊహించని ఒక సంఘటన జరిగింది. అతను వస్తున్నాడు, అందరితో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవడైనా మొక్కుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మరి ఇదిగో భలే కొట్టామండి యెఫ్తా గారు, మీకు మీరే సాట్ అంటే మీకు తిరిగి లేదండి బాబు అంటారు మరి వెనకాల. అప్పుడు దాకా తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? డప్పు కొట్టాలంతే. నువ్వు ఎదిగిన తర్వాత ఎవడైనా డప్పు కొట్టాల్సిందే, గుర్తుపెట్టుకో. ఎదిగితే ఉండే కిక్కే వేరు. అందుకే మన పిల్లలకి ఎప్పుడు చెప్తాను, నాయన మీ నాన్న రిక్షా దొక్కడని మీరు రిక్షాలు దొక్కకండి, మీ నాన్న పెయింట్ పని చేసాడని మీరు పెయింట్ పని చేయకండి, మీ నాన్న ఏదో చేసి మీకు కష్టపడి ట్రాక్టర్ నడిపో లేకపోతే బంట పని చేసి మిమ్మల్ని చదివించడం మీరు అలా ఉండకండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకున్నారంటే మీ నాన్న పెట్టుబడికి రెట్టింపు తిరిగి ఇవ్వాలి. మీ నాన్నకే నీ విజయం ఏంటి చెప్పనా? మీ నాన్న చేత పని మానిపించేసి కూర్చోబెట్టి పోషించాలి. అది నువ్వు సాధించాల్సిన విజయం. చదివితే అలా చదువు,
అంతేగాని ఇంటర్లో హెచ్ఈసీ తీసుకుని సిఈసీ తీసుకుని దిక్మాల చదువులు చదివేసి ఇంట్లో వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించేసి అలా చేయకు. కొడితే గట్టి కొట్టు, ఏదైనా సరే గట్టిగా చదువు. మీ నాన్న కాళ్ళు ఎగరేసేయాలంతే, నా కొడుకు నా కూతురు అని చెప్పుకోవాలి. చదివితే అలా చదవండి. లేకపోతే 5వ తరగతిలోనే మానేసి పొద్దులు లెక్కలు రాసుకోవడం వచ్చేది, అప్పటికే సరిపోద్ది మీకు. గిన్నెలు దొంగకోండి, అప్పుడు వెళ్ళిపోండి. మంట పనికి వెళ్ళిపోతే మీ అమ్మా నాన్నలు అప్పులు పాలు చేసేసి మంట పనికి వెళ్ళకండి. అప్పుడు ఆటోలు కొనుక్కోకండి, అప్పుడు రిక్షాలు తొక్కండి. సాధించాల్సిందేదో ఘనంగా సాధించేయండి. అప్పుడు ఆడపిల్లలకు కూడా వచ్చి అంటారు, అన్నయ్య పెళ్లి చేసేద్దాం అనుకున్న యంత్రనాన్న వయసు 16 ఏళ్ళని, బుద్ధి జ్ఞానం లేదని నీకు అంటాను నేను. ఇది పెళ్లి చేసేస్తావు, అందుకని ఎంతసేపు చదివించావు నువ్వు. అమ్మాయి అయితే పెళ్లి చేసేయాలా? ఆ అమ్మాయి కాళ్ళ మీద నిలబడమని చెప్పు. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలన్నా భయం ఏంటంటే, రేపు పొద్దున నా చెల్లెమ్మకి ఎవడో పనికి మాలోడు తగలొచ్చు. దేవుడు నమ్ముకున్నాడు అని చేస్తుంటేనే పనికి మాలోడు తగులుతున్నారు. వాక్యం బోధించే వాళ్ళే పనికి మాలోళ్ళు ఆడపిల్లలను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో పనికి మాలోడు తగలొచ్చు. మరి అలాంటి పనికి మాలోడు తగిలినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా వద్దా? నిలబడాలా వద్దా? నిలబడాలి. అలా నిలబడాలంటే బాగా చదువుకో, గట్టి కొట్టు. రేపు పొద్దున మీ నాన్న కూడా బొబ్బెట్టి స్థాయికి ఎదగాలి చెల్లెమ్మ నువ్వు. మీ నాన్న కూడా నువ్వే భోజనం పెట్టాలి తమ్ముడు, గుర్తుపెట్టుకో. అంతేగాని మధ్యలో ఆపేసి నాన్న 20 రూపాయలు ఉన్నాయా ఇడ్లీ కొనుక్కుంటాను అనకూడదు. అప్పటికే మీ నాన్న ముసలోడు అయిపోతాడు పాపం. ఏదో నువ్వే సాయం చేయాలి తప్ప ముసలోడి మీద భారం వేయకూడదు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా నువ్వు మంచి స్థితికి ఎదిగితే అది దేవునికి ఆనందమే, మనకి ఆనందమే, అందరికీ ఆనందమే. నువ్వు దేవుని పని చెయ్యి, అది మన బాధ్యత. నువ్వు మంచి పని మంచి స్థితికి ఎదిగి చెయ్యి, గొప్ప స్థితికి ఎదిగి చెయ్యి, ఎవరు కాదంటారు. అర్థమైందా? రైట్, పాయింట్ పోతాం. అప్పుడు ఎదిగిన వాడుగా వస్తున్నాడు కాబట్టి వెనకున్న వాళ్ళు డబ్బు కొడతా ఉంటారు, పొగుడుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, తీసుకొస్తారు. అప్పుడు అంటాడు, ఏది బయటకు వస్తుంది, ఏది బయటకు వస్తుంది, బలి చేద్దాం, పలాంటి పోదాం, బలి చేద్దాం. బలి చేస్తే మరి అందరూ తినొచ్చు కదా. కొవ్వింది వచ్చింది అనుకోండి, అబ్బా పండగ. ఇంకా దేవుడికి బలేసి దేవుడి పేరు మీద ఎవరు తినేస్తారు? ఇల్లు తినేస్తారు, అంతే కదా మరి. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళిపోతుంటే ఊహించని సంఘటన జరిగింది. ఆయన కుమార్తె బయటకు వచ్చింది, తంబూరుతో సితార్తో నాట్యాలు ఆడుకుంటూ నాన్న అని వచ్చేసింది, సంతూరు మమ్మీ యాడ్లాగా. బయటకు వచ్చేసరికి ఏమైంది చూడండి. అయ్యో, ఆ తర్వాత ఇంకా ఆయన ఊహించిన సంఘటన జరిగేసరికి ఏమైందట, అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసింది. బట్టలు చింపేసుకున్నాడట అతనికి. ఎందుకంటే ఇంటికి వచ్చిన కుమార్తె బయటకు వస్తే ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదనమాట. ఒక్కతే కూతురు మా ఆవిడలాగా, వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళ ఇంటికి ఇంకా ఒక్కతే కూతురు, ఆడ సంతానం లేదట, ఇంకా ఆవిడ కాక మగ సంతానం లేదట, ఒకతే కూతురు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేను. ఏమిచ్చాడు మాట? మరి అదే మరి ఏమిచ్చాడు మాట? పైన చదవండి. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితం. నాజీరు అది యెహోవాకు ప్రతిష్ఠితం లేదా దహన బలి. యెహోవాకు ప్రతిష్ఠితం లేదా దహన బలి. రైట్. ఇప్పుడు చదవండి, కింద చదవండి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేననగా అది విశ్వాసం. విశ్వాస వీరుడు. నేను దేవుడికి మాట ఇచ్చేసాను, ఇంకా వెనక తీయలేను, నేను ప్రతిష్ఠ చేసేయాల్సిందే. ఇందుకే ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? యెహోవాకు ప్రతిష్ఠితం. ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఆమె ఇక జీవితాంతం వివాహం చేసుకోకుండా దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండిపోవాల్సిందే. లైఫ్లో ఇక ఆమె వివాహ జీవితానికి పనికిరాదు, చేసుకోవటానికి వీలు లేదు. ఆమె నాజీరు చేయబడినట్టు లెక్క. ప్రతిష్ఠించేశారంటే యెహోవాది. ప్రతిష్ఠింపబడిన ప్రతిదీ ఎవరిది? దేవునిది. ఇక దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారిని ఎవరు తాకటానికి కానీ ఎవరు ముట్టుకోవడానికి కానీ వీలు లేదు. సో అలా యెహోవాకు ప్రతిష్ఠితం. ఆ తర్వాత చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. అంటే ఈమె ఇంకా విశ్వాస వీరురాలు. నాన్న విశ్వాస వీరుడైతే కూతురు విశ్వాస వీరురాలు. ఇద్దరిద్దరు ఒకటే టైపు. అప్పుడు ఆమె కూడా అందట, ఏం పర్లేదు డాడీ, ఏమనుకుంటా చేయి డాడీ అందట. అప్పుడు జరిగింది ఏంటో చూడండి. మరియు అతడు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు, నేను నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వము గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా. దేని గురించి ప్రలాపిస్తారట? ఏ కన్యాత్వం మాట ఎందుకు వచ్చింది ఇక్కడ ఇప్పుడు స్పెషల్గా? కన్యత్వం గురించి ఎందుకు ప్రలాపించాలి అంటే, ఇశ్రాయేలీలలో స్త్రీలలో కన్యత్వము, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత పిల్లలు, వారిని కూడా న్యాయాధిపతులుగా పెంచరు. ఇప్పుడు యెఫ్తా తర్వాత న్యాయాధిపతి ఎవరవుతారు? కుమార్తెకు వివాహం చేస్తే, ఆ కుమార్తెకు కొడుకు పుడితే యెఫ్తా సంతానం. ఎందుకంటే యెఫ్తాకి ఈ కూతురు తప్ప ఇంకెవరు లేరు. ఆడ సంతానం లేదు, ఇంకా మగ సంతానం లేదు. ఇంకా కావాలనుకుంటే ఈ కూతురిని కూడా న్యాయాధిపతిగా చేయొచ్చు. ఎందుకంటే దెబోరా అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రవక్తి, అట్ ద సేమ్ టైం న్యాయాధిపతి. సో ఈమె కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో
కన్యత్వం గురించి ఏడుస్తుందట. ఎందుకు కన్యత్వం గురించి ఏడుస్తుందంటే, ఇక నా జీవితానికి ఈ కన్యత్వం వలన ప్రయోజనం ఏమీ లేదు, నేను నీకు నువ్వు కన్న కలలు నెరవేర్చడానికి నేను ఉపయోగపడేదాన్ని కాదు, ఇక నేను ఇలా జీవితాంతం ఉండిపోవాల్సిందే, ఇక నేను ఇలా జీవితాంతం ప్రతిష్ఠితం అయిపోవాల్సిందే అని ఆమె కన్యత్వమును గూర్చి ఆమె ఏం చేస్తుందట, ప్రలాపిస్తుందట. చూడండి, కన్యత్వాన్ని గురించి ప్రలాపించిందట. కేవలం కన్యత్వం గురించే, ప్రాణం గురించి కాదు. అక్కడ కన్యత్వం గురించా ప్రాణం గురించా ప్రలాపించింది? కన్యత్వం గురించి మాత్రమే ప్రలాపించింది, ప్రాణం గురించి కాదు. రైట్, నెక్స్ట్. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషునిక ఎరగనే లేదు. ఆయన చేశాడట, ఇక ఆమె పురుషుని ఎరగనే లేదు, ఆమె పురుషుని ఎరగనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆమె జీవితాంతం ఎలా ఉండిపోయింది? ఇంకా ఆ కన్యగానే ఉండిపోయింది. పురుషుణ్ణి చూడడానికి కానీ, పురుషుణ్ణి టచ్ చేయడానికి కానీ వీలు లేదు, ఇక ఆ పురుషుడి జోలికి వెళ్ళడానికి వీలేదు. అంటే ఆమె జీవితం ఇక ఒంటరిగా చివరి వరకు అలా ఉండిపోవాల్సిందే. ఏ సగటు ఆడపిల్ల తండ్రికైనా కళలు ఉంటాయి ఉండవా? కళ్ళు ఉంటాయి. నేను కూతురికి వివాహం చేయాలి, కూతురిని బాగా చూసుకోవాలి, ఆమె లైఫ్ బాగుండాలి. ఏ ఆడపిల్లకైనా కళ్ళు ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఒకవేళ అప్పటికే ఎవరినైనా ఇష్టపడి ఉందనుకోండి, అంటే మనకు తెలీదు, వాళ్ళు ఉందనుకోండి, ఏమైనా ఏంటి పరిస్థితి, బావో మామో లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నాడు అనుకోండి, అప్పటికే ఆమె నేను పెరిగి పెద్దయ్యాక నేను మా నాన్న నొప్పించి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అని అనుకుంది అనుకోండి కాసేపు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? యాకోబు రాహేల్ని బాగా డీప్గా లవ్ చేశాడట. ఇప్పుడు యాకోబుని ప్రతిష్ఠించేస్తే ఏం చేస్తాడు? గుండె ఆగిపోతుంది అతనికి. ఎందుకంటే రాహేల్ లేకపోతే చచ్చిపోతాడు. 7 ఏళ్ళు కొలువు చేశాడు. 7 ఎంత? 14 ఏళ్ళు చేశాడు పాపం ఆవిడ కోసం. 7 ఏళ్ళు, మళ్ళీ తర్వాత ఇంకొక 7 ఏళ్ళు, 14 ఏళ్ళు. అంటే ఎంత డీప్ ప్రేమ చూడండి మనోడిది, యాకోబు గారిది. పరదేశకి వెళ్ళాక డీటెయిల్స్ అడగండి. సో అంతగా మరి చేసిన వాడిని ఇప్పుడు లేదు బాబు నేను ప్రతిష్ఠించేస్తున్నాం అంటే ఏమైపోతాడు? బెంగ పెట్టుకుంటాడా పెట్టుకోడా? ఇంకా మళ్ళీ జీవితంలో రాహేలు వంక చూడడానికి వీలు లేదు. అలా పురుషులకైనా స్త్రీలకు కూడా ఒకవేళ ఇష్టాలు ఉంటే ఉండొచ్చు. ఎవరైనా చూసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుని ఉండొచ్చు, చెప్పలేం, ఇష్టపడి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఒకవేళ మీ జీవితంలో ఉండుంటే ఇప్పుడు జీవితాంతం అతనికి ఏమవ్వాలి? దూరం అవ్వాలి తప్ప పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. కొంతమంది ఆడపిల్లలకు పిల్లలంటే ఇష్టం ఉంటుంది, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అందరూ ముద్దుగా పెంచుకుంటున్నట్టు నేను కూడా పిల్లల్ని ముద్దుగా పెంచుకోవాలి, నా బాబు నా ఒళ్ళో ఆడుకోవాలి, నా పాప నా ఒళ్ళో ఆడుకోవాలని కలలు కంటూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు. ఒకవేళ అలాంటి కళలు ఏమైనా అమ్మాయి కొనే అనుకోండి, పిల్లల్ని కనాలి, పెంచాలి, వాళ్ళను నా గుండెలకు హత్తుకోవాలి, వాళ్ళతో సమయం గడపాలి, అలాంటి కళలు ఏమైనా ఉన్నాయి అనుకోండి కాసేపు, మరి ఆ కళలు నెరవేర్చుకునే అవకాశం ఉందా? లేదు, అవి కూడా కట్ అయిపోయినట్టే. అందుకని 2 నెలల పాటు తన కన్యత్వాన్ని గురించి ఏడ్చిందట, ప్రలాపించిందట. ఇశ్రాయేలీలో అదొక కట్టుబాటు. వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎన్ని దినాలు ఏడుస్తారు? దాదాపు 40 దినాలు ఏడుస్తారు, దగ్గర 40 దినాలు. ఇప్పుడు కదండి, ఇప్పుడు మా అన్నాడే మర్చిపోతున్నారు. పూర్వపాచారాలు వేరు. సో 40 దినాలు ఏడ్చేవారట. 40 దినాలు అంటే మాటలా? అలాగే ఈమె కూడా తన కన్యత్వం గురించి 2 నెలలు ఏడ్చింది. 2 నెలల తర్వాత ఏం చేశాడు? ప్రతిష్ఠించేశాడు. ఆ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిపోయింది. ఇంక ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిపోయిందంటే ఆమె ఇదివరకు అట్లా ఉండటానికి వీలు లేదు. ఒక దీక్ష తీసుకున్న స్త్రీ మాదిరి లెక్క. ఇలాంటి దీక్షలు చాలా మంది తీసుకున్నారు. అంతెందుకు, సుమియోని గారి సందర్భం తర్వాత లూకాసు వార్తలో మనకు ఒక ప్రవక్తి కనబడుతుంది చూడండి. ఒక ప్రవక్తి కనబడుతుంది చూడండి, మీకు చెప్తాను ఒక అద్భుతమైన విషయం ఇక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసిందట. కన్యత్వం మొదలు ఎన్నేళ్ళట? 7 ఏళ్ళు. అంటే కన్యత్వం మొదలు అనగానే పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అని అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే ఆమె పుష్పవతి అయిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఉన్నట? 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాల విధవరాలట. 84లోంచి 7 తీసేస్తే 77. 77లోంచి 12 తీసేస్తే అంటే 12 కనుక్కుంటే 77లోంచి 12 తీసేస్తే 65. దాదాపు 65 ఏళ్ళు ఈ వేరే ఏ పురుషుణ్ణి ఎరగకుండా కేవలం దేవాలయానికే పరిమితమైపోయి మంచి యవన దశలో దేవుని సన్నిధిలోకి వచ్చేసి, అంటే నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి భర్త చచ్చిపోయాడు. 20 ఏళ్ళు ఎంటర్ అయ్యేసరికి ఏమైపోయాడు? భర్త చచ్చిపోయాడు. 20 ఏళ్ళు అంటే మంచి వయసు, అది మంచి వయసు, అంటే పెళ్లి చేసుకునే వయసు. ఇంక దగ్గర అక్కడి నుంచి అసలు జీవితం మొదలవుతుంది. 20 ఏళ్ళ వరకు అంతా బాల్యం కింద లేక ఇప్పుడున్నోళ్ళకైతే 20 ఏళ్ళు అసలు పెద్ద వయసే కాదు. మన పిల్లలు 20 ఏళ్ళు వచ్చినా మనకి ఎలా కనబడుతున్నారు చెప్పండి? ఎలా కనబడుతున్నారు మనకి? మన పిల్లలు 20 ఏళ్ళు వచ్చినా మా బుజ్జండి, మా చిన్నండి, అప్పుడే పెళ్ళేటండి అంటాం మనం. వీడి గడ్డల మీసాలు మొలిసిపోంటే అప్పుడేమంటే బయట చాలా కథలు చక్కబెడుతుంటాడు. మా పిల్లడు చిన్నోడండి, బుల్లోడండి, బుజ్జోడండి, ఇంకా పెరుగు తింటున్నాడంటారు వీళ్ళు. నీ మొహం కాదు, నీకు తెలియదు వాడి గురించి. గత కంత్రిగా ఉంటారు, అందరూ అలా ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. రైట్. సో మనకి ఇంకా పిల్లలే కనబడుతుంటారు. కానీ ఆమె 20 ఏళ్ల వయసులో అంటే మంచి యవన దశలో తన జీవితాన్ని ఎవరికి సమర్పించేసింది? ప్రభువుకి సమర్పించేసింది. ఆ దేవాలయంలోనే ఉందట. ఏం చేసేదట? దేవాలయం విడవలేదట. ఎన్నేళ్ళు? దాదాపు అప్రాక్సిమేట్లీ 65 ఏళ్ళు మన లెక్కలో.
ఊహించుకున్న లెక్కలో దాదాపు 65 ఏళ్ళు దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అలాగే యెఫ్తా కూతురు కూడా ఒక అన్న మాదిరిగానే ఏమైపోయింది? ప్రతిష్ఠితం అయిపోయింది. తనను తానే దేవునికి ఏం చేసేసుకుంది? ప్రతిష్ఠ చేసేసుకుంది. తండ్రి ప్రతిష్ఠ చేశాడు. అలా ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఆమెకు పురుషుని ఎరుగనే లేదు. ఆ కన్యత్వం గురించి ఏడ్చింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏం జరిగేదట? ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినాలు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసేవారట. ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు పెట్టారట ఆవిడ కోసం? 4 రోజులు. ఆమెను గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి, ఆమె త్యాగ నిరతిని గురించి, ఆమె త్యాగ బుద్ధిని గురించి పొగుడుతూ కీర్తిస్తూ ఉండేవారట. అలా తండ్రి కుమార్తె ఇద్దరు కూడా విశ్వాస వీరులుగా చరిత్రలో మిగిలిపోయారు. ప్రభు కోసం తమను తామే ఏం చేసుకున్నారు? సమర్పించుకున్నారు. తమ కోరికలను ఏం చేసుకున్నారు? చంపేసుకున్నారు. తమ జీవితాన్ని ప్రభువుకు సజీవయాగంగా ఏం చేసుకున్నారు? సమర్పించేసుకున్నారు. యెఫ్తా తన కూతురి మీద ఉన్న ఆశలు ప్రభు కోసం చంపేసుకున్నాడు. ఎందుకంటే మాట తేడా రాకూడదు. మాట ఇచ్చేసాం మనం దేవుడికి, మాట తేడా రాకూడదు. నాన్న మాట ఇచ్చేసావా? మాట ఇచ్చేసానమ్మా, మాట తప్పకూడదు నాన్న, చేసేయి, ప్రతిష్ఠ చేసేయి. అలా కాదమ్మా, నీకు ఎన్నో కళలు ఉన్నాయి కదా తల్లి, నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు పిల్లలు కనాలి కదా, నీకు కుటుంబ జీవితం ఉండాలి కదా తల్లి అంటే, లేదు నాన్న, నీ మాట చొప్పున జరగాలి. నా కన్యత్వం గురించి నేను ఒక 2 నెలలు ఆడవడానికి నాకు టైం అంతే. ఆ 2 నెలల్లో ప్రలాపించింది. 2 నెలల తర్వాత వచ్చింది. నాకు ఇంకా అలవాటు అయిపోయింది డాడీ, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ప్రతిష్ఠ కార్యక్రమం మొదలు పెట్టేయండి. ప్రతిష్ఠ చేసేశారు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటే ఇంకెక్కడికి కదలడానికి వీలు లేదని, సత్యంలో నుంచి తప్పిపోవటానికి వీలు లేదని, సత్యం కొరకు చావాలి తప్ప సత్యంలోనే ఉండాలి తప్ప సత్యాన్ని అమ్మివేయకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు, సత్యాన్ని వక్రీకరించకూడదు, సత్యాన్ని మార్చకూడదు. ఆ రోజుల్లో విశ్వాస వీరులు ఇంత బలంగా ఉంటే మరి ఈ రోజుల్లో మనం ఇంకెంత బలంగా ఉండాలి మీరు ఆలోచించండి. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళ పేర్లు పడ్డాయంటే దాని అర్థం ఏంటంటే మాట ఇచ్చారంటే ఇంకా వాళ్ళు తప్పరు. అది ఎవరికి మాట ఇచ్చారు? దేవుడికి. మరి మనం ఇచ్చామా లేదా మాట? యాకోబు పత్రికలు అంటాడు మాట ఎందుకు తప్పిపోతున్నారట. యాకోబు పత్రికలో చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనమందరము ఏమవుతున్నాం? తప్పిపోవచ్చున్నాం. కింద పుట్టినట్లు ఏమి రాశాడు? తొట్టిల్లిపోతున్నాం. మాట ఇచ్చేస్తారు చాలా తొందరగా. మనలో చాలా మంది దేవుడికి ఏం చేస్తారు? మాట ఇచ్చేస్తారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పాటలు మాత్రం భలే పాడతాం. బాప్తిస్మలో మనం చేసిన వాగ్దానం ఇదే. ఏమన్నాం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ప్రభా నేను నీకోసం ప్రభా, ఐ ఫర్ గాడ్. నేను దేవుని కోసం మాట ఇచ్చేసాం. నేను దేవుని కోసం, ఆయన పని కోసం ఏదైనా సరే భరిస్తా, ఎంత కష్టమైనా భరిస్తా. ఆయన పని కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. నా ప్రతి విషయంలో, నాకు సంబంధించిన ప్రతి విషయంలో దేవుడే ఉండాలి. ఆయనకి ఎప్పుడు అన్యాయం చేయను, ఆయన దగ్గర ఇప్పుడు అన్యాయంగా నడుచుకోను. ఆయన మాట విషయంలో కానీ, ఆయన ధనం విషయంలో కానీ, ఆయన పని విషయంలో కానీ, ఆయన నాకు అప్పగించిన ప్రతి బాధ్యత విషయంలో నీతిగా ఉంటా, యథార్థంగా ఉంటా, మాట మీద నిలబడతా అని వాగ్దానం చేసిన ప్రతివాడు బాప్తిసం పొందినోడే. బాప్తిసం పొందిన ప్రతోడు అలా వాగ్దానం చేసినోడే. కానీ బాప్తిసం పొందిన మర్నాడు నుంచే మనుషులు ఏం మొదలవుద్ది? మార్పు మొదలవుద్ది. ఆ ఒక్కరోజే ఉండడం వేడిగా. ఈ మధ్య అయితే అవి కూడా లేనట్టు ఉంటుంది కొంతమంది జనాలను చూస్తుంటే. మనమందరము మాట విషయంలో ఏమైపోతున్నాం అంటాడు యాకోబు గారు? తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును. మాట తప్పడానికి వీలు లేదు. దేవుడికి ఇచ్చిన మాట అసలు తప్పడానికి వీలు లేదు. మనం ఎవరికి మాట ఇచ్చాం? నీకోసం బ్రతుకుతాను ప్రభు అని ఎవరికి మాట ఇచ్చాం? దేవుడికి మాట ఇచ్చాం. జీవితాంతం కోరికలు చంపేసుకుంది ఒక అమ్మాయి, జీవితాంతం కోరికలు చంపేసుకున్నాడు తండ్రి. ప్రతిష్ఠ అంతే, అయిపోవాలి, ఇంకంతే, మొక్కేసుకున్నాను, ఇంకా తప్పడానికి వీలు లేదు. అది దేవునికి మాట ఇచ్చాను, ఇంకా అసలు తప్పడానికి వీలు లేదు. మీరు కూడా బాప్తిస్మంలో దేవుడికే మాట ఇచ్చారు. ప్రభువా నేను చనిపోతున్నాను, బాప్తిస్మం ద్వారా నీ కొరకు అంత చక్కగా మాటలు ఇచ్చేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు తప్పిపోయి బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? మీలో ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుడు బలి కోరువాడు కాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనం చూద్దాం ఒకసారి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నాకు ఎందుకు నాయన గొర్రెల మేకల బలి? మీరే తినేస్తారు కదా, ఎలాగను నాకు వేస్తారు. ఎవరు తింటారు? మీరే తింటారా నాయన, నేను ఏమైనా తింటానా? అది కాదురా నాకు ఇష్టమైంది. మరి ఏంటట? విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. నా పేరు మీద వండుకు తినేసేవి కాదురా నాకు ఇష్టం. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. గడియారాన్ని ప్రభు సన్నిధికి ఇచ్చానండి అని చెప్పకు. ఆ గడియారంలో తిరిగే కాలాన్ని ప్రభు సన్నిధికి, అర్థమైందా? ఫ్యాన్ ఇచ్చానండి ప్రభు సన్నిధికి, అది కాదు, నువ్వు గాలికి తిరగకంతే. ఆయన కోసం బతుకు. నేను ప్రభుకి అది ఇచ్చానండి, ప్రభుకి ఇది ఇచ్చానండి, ప్రభుకి ముందు నీ బతికి.
ప్రభుకు నీ జీవితాన్ని, ప్రభు కోసం యథార్థంగా జీవించు. బలికి దహన బలి ఆయన అడగలేదు, మనుషులు బలి ఎందుకు అడుగుతాడంటే? తెలీదా ఈ విషయం? ఎఫ్తాకు తెలీదా? ఒకళ్ళు నిజంగానే కూతురుని బలేసాడు అనుకోండి, దేవుడు ఏం చేసుకుంటాడా? బలి బలి తెచ్చే పడుకోబెట్టే నరికే ఆ రక్తం చూసి అమ్మయ్య అంటాడా? మన దేవుడు బలి కోరువాడు కాడు. అది ఎఫ్తాకి తెలుసు, ఎఫ్తా కూతురికి తెలుసు, ఇశ్రాయేలీలకి తెలుసు. ఇశ్రాయేలీలు అలా చేసినప్పుడే గడ్డి పెట్టిన సందర్భాలు మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం, చదువుకోలేదా? ముందు చూపించేశాను కదా మీకు రెఫరెన్సెస్ అని. ఇర్మియా 19:5, ద్వితీయోపదేశకాండం 32, 17, ఇర్మియా గ్రంథం 7:30, 31, ద్వితీయోపదేశకాండం 18:10, లేవికాండం 20 అధ్యాయం 1వ వచనం, 4 వచనాలు, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఎక్కడైనా సరే నాకు బలి చేయనుందా చెప్పండి? బలి చేయనుందా? లేదు. జంతువుల బలి వద్దన్నట్టుగా ఉంది. కీర్తన గ్రంథంలో జంతువుల బలి ఏమంటున్నాడు? నాకు వద్దు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైనది. యెషయా గ్రంథం 11 వచ్చిన చదవండి. ఆ విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లు, బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెకసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నాకెందుకు అవన్నీ? మీ బతుకులు కావాలి నాకు. మీరు మారితే నాకు ఆనందం, మీరు మారితే నాకు సంతోషం, మీరు యథార్థంగా జీవిస్తే నాకు సంతోషం. ఆ బలులే నాకు వద్దన్నాడు. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం చదువుదాం. శాప నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. అవేవి నాకు వద్దు, నేను బలి కోరట్లేదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా? బలులే ఈ మేక పిల్లలు, గొర్రె పిల్లల బలులే నాకు వద్దన్నాడు ఆయన. విరిగి నలిగిన మనసు కావాలన్నాడు. అలాంటిది కూతురిని బలేసేస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. ప్రతిష్ఠించాడంతే. ఫస్ట్లో మనందరికీ బైబిల్ చదువుతున్న కొత్తలో మనకి ఇలాంటి సందర్భాలు అర్థం కావండి, కొంచెం టైం పడుతుంది. నేర్చుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది, తండ్రి నువ్వు పరిశుద్ధుడు ప్రభు, నిన్ను ఎవడో వేలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు ప్రభు, నిన్ను వేలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు, ఎవ్వడు సరిపోడు. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి. నేను హీబ్రూ బైబిల్ రప్పించుకున్నాను ఇజ్రాయెల్ నుంచి. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేదు. తర్వాత అక్కడ ఉన్న జైశీలకు ఫోన్ చేస్తే నా కోసం ఒక హీబ్రూ బైబిల్ పంపించింది. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంగ్లీష్ అండ్ హీబ్రూ రెండు పక్కపక్కలే ఉంటాయి. సో అందులో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. నేను ఆ కూతుర్ని బలి చేశానని చెప్పడక్కడ, నా కూతుర్ని బలి చేస్తానని చెప్పడక్కడ. లేదా ప్రతిష్ఠితం, లేదా దహన బలి. అంటే జంతువు వస్తే దహన బలి, జంతువు వస్తే దహన బలి, మనిషి వస్తే ప్రతిష్ఠితం. జంతువు వస్తే దహన బలి, మనిషి వస్తే ప్రతిష్ఠితం. ఆయన నరబలి కోరే దేవుడు కాడు కదా. ఆయన నరబలి ఇవ్వడానికి ఆ కాన్సెప్టే వీళ్ళలో ఉండదు. నేను నా కుమారుని అర్పించేస్తా అన్నాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను నా కుమారుని దేవుడికి అర్పించేస్తా అన్నాను అనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఓహో అన్నయ్య బలి చేస్తాడేమో అంటారా? అసలు ఆ థాట్సే మన మైండ్లో ఉండవు. ఎందుకు ఉండవు? మనకు అసలు అది ఇప్పుడు అలవాట్లేదు కదా, మనకు ఆ భావజాలమే లేదు. అలా పెరిగినోళ్ళు కాదు ఎఫ్తా వాళ్ళు, అలా పెరిగిన వాళ్ళనే తిట్టాడు. ధర్మశాస్త్రం ఇచ్చి అలా ఉండొద్దని చెప్పి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. అలా ఎందుకుంటారు వీళ్ళు? అంతే కదా. మనం ఫస్ట్ నుంచి ధర్మశాస్త్రం చదువుతుంటే ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ కూడా ఏమనుంది? అలా చెయ్యొద్దనే ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారు బలిచ్చారు. కీర్తనల గ్రంథంలో ఏమంటాడు? వారు బలిచ్చారు. కీర్తనలో నోట వాళ్ళు చేసిన చెడ్డ పనులను గురించి చెబుతూ కీర్తనల గ్రంథంలో అంటాడు, వారు నీచమైన పనులు చేశారు ఇశ్రాయేలీలు, నా మాట వినకుండా తప్పుడు పనులు చేసి బలులు ఇచ్చారు. 106:35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. వాళ్ళ క్రియలు ఏంటట? వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఉరియాయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అన్యజనుల పనులు చేసినప్పుడే గడ్డి పెట్టాడు. ఒప్పుకున్నాడా? దీన్ని ఒప్పుకోలేదా? తిట్టాడా? ఒప్పుకున్నాడు? చెప్పండి. ఇక్కడ తిట్టాడు. తర్వాత నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తం తమ కుమార్తెల రక్తం ఒలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమైన, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. అందుకు నా కోపం ఆ ప్రజల మీద రగులుకుంది అన్నాడు. ఇంతలా వ్యతిరేకించునుడు ఎఫ్తా కూతుర్ని బలేసేస్తానంటే ఏసే అంటాడా? నా దేవుని మనసు అది కాదు. నా దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన రుచి చూచి తెలుసుకుంటే యెహోవా ప్రేమ. యెహోవా అంటే ఉత్తముడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపాన్ని ప్రోత్సహించేవాడు కాడు, పాపం చేయించేవాడు కాదు. కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు, జీవితం అంతా ఉండిపోయారు, దేవుని కోసం ఉండిపోయారు. అమ్మాయిలు అబ్బాయిలు లేచి నిలబడండి. పెళ్లిగాని అమ్మాయిలు పెళ్లిగాని అబ్బాయిలు లేచి నిలబడాలి. ఫైనల్ ముగించేస్తాను, భోజనానికి వెళ్ళిపోతాం. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి, అస్సలు చేసుకోనండి అన్నోళ్ళు మాత్రం అలాగే నిలబడండి, మిగిలిన కూర్చోండి. ఒక్కడు కూడా లేడు, చూడండి, ఒక్క లేడు. అదనమాట ఇంత ఇష్టం పెళ్ళి అంటే వీళ్ళకి. ఇంత ఇష్టం కదా మరి పెళ్ళి అంటే. మరి అమ్మాయికి పెళ్లి లేకుండా చేసేస్తే మరి 2 నెలలు ఏడ్చిందంటే రైటా రాంగా చెప్పండి? 2 నెలలు ఏడ్చిందంటే రైటా రాంగా? రైటేనా? మన అందరికీ పెళ్ళి అంటే అంత ఇష్టం. పెళ్లి కావాలి మనకి, ఎందుకంటే బతకలేము పెళ్లి లేకపోతే. పెళ్ళి అనేది 2 విధాలుగా ఉపయోగం. ఒకటి, శరీరంలో పుట్టే కోరికలు, అవి దేవుడు పెట్టినవి.
ఆ దేవుడు పెట్టిన ప్రతి కోరిక న్యాయబద్ధంగా తీర్చుకోవడానికి పెళ్ళి ఒకటి. రెండోది, జీవితాంతం ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచుతూ మనతో పాటు కలిసి బ్రతకటానికి ఒక మనిషి తోడు కావాలి, దానికి పెళ్లి కావాలి. ఇక మూడోది, దేవుని కలలు పండించడానికి పెళ్ళి అంటే దేహములు వేరైన పాట విన్నాం కదా, ఆ పాట ప్రకారంగా పెళ్లి కావాలి. నాలుగోది, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం వాళ్ళని దేవుని కొరకు పెంచడానికి పెళ్లి కావాలి. అమ్మ జీవితాంతం మనకు వండి పెట్టదుగా, మనకు వండి పెట్టడానికి ఒక అమ్మలాంటి తోడు కావాలి. నాన్న జీవితాంతం మనల్ని పోషించడుగా, మనల్ని పోషించడానికి ఒక నాన్నలాంటి తోడు కావాలి. ఆయన దేవుడు ఏర్పాటు చేసిన నియమం వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలి. ఇక్కడ ఉన్న చెల్లెములందరూ పెళ్లి కోసం అంత ఇంట్రెస్ట్గా ఉంటే, పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అని నిర్మోహమాటంగా నీ సిగ్గుగా ఇళ్ళే చెప్పేస్తుంటే తప్పలేదు కదా, చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇళ్ళే చెప్తుంటే మరి ఎఫ్తా కూతురికి మీకున్న కళలు ఎఫ్తా కూతురుకు ఉండవా? మీకున్న ఆశలు జీవితం మీద ఎఫ్తా కూతురుకు ఉండవా? మీరు సంతోషించినట్టు ఎఫ్తా కూతురు సంతోషించకూడదా? సంతోషించాలిగా. ఇప్పుడు మీ నాన్న, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు లేచారు కదా, వాళ్ళ తండ్రులందరూ ఇక్కడే ఉన్నారుగా, ఉన్నారా లేదా? ఉన్నారా? నేను మా అమ్మాయికి అసలు పెళ్లి చేయనండి అని ఎవడని అంటాడా? ముందే చేసేస్తాడు, ఎందుకంటే బరువు వదిలిపోతాడు బాబు, తలపోటు అంటాడు. ఎక్కువ మంది, కొంతమంది తల్లిదండ్రులు వదిలించేసుకోవడానికి కూడా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఏదో దెబ్బతో వదిలిపోతండి అన్నట్టు. పాపం అలా ఆడపిల్లలు ఎంత బాధలు పడుతున్నారో ఇలా కంగారు పెళ్ళిళ్ళకి. ఏదో ఈరోజు చేయకపోతే చచ్చిపోతారు అన్నట్టు చేస్తారు పెళ్ళిళ్ళు. ఆడు పనికి మాలోడు తెలుదో, దుర్మార్గుడు తెలుదు, ఏమి తెలుదు, ఆలోచించడానికి ఏదో బరువు వదిలిపోతాను, బరువు వదిలిపోయి ముసలోడు అయిపోతున్నాను, ఆ తర్వాత చేయలేనేమో అన్నట్టు చేస్తారు. నువ్వు ముసలోడు అయిపోయి నువ్వు చచ్చిపోతే చచ్చిపో, ఒక పనికి మాలోడు చేతులు పెడితే నీ కూతురు రోజు చచ్చిపోద్ది, నువ్వు ఒకసారి చచ్చిపోతావు. ఒక భయంకరుడు చేతిలో పెట్టి చచ్చిపోయావు అనుకో, ఆవిడ రోజు చచ్చిపోద్ది అమ్మాయి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాచారం. కాబట్టి కంగారు పడకూడదు పెళ్ళికి. లేస్తే లేచారు కానీ తొందరపడకండి. జీవితంలో స్థిరపడ్డాక, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక, మీ అమ్మా నాన్నకు కూడా అన్నం పెట్టగలిగే స్థాయి నీకు వచ్చిందని తెలిసాక అప్పుడు వివాహానికి ఇంట్రెస్ట్ చూపించండి. అది కూడా నన్ను అడిగితే ముందే అన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోండి. ఎవరికి? పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా పర్లేదు. ముందు బ్లడ్ రిపోర్ట్లు ఇమ్మని అడగండి, హెల్త్ రిపోర్ట్లు ఇమ్మని అడగండి. అన్ని ఇచ్చాక అప్పుడు చేసుకోండి. ఎందుకంటే కొంతమంది నపుంసకులు కూడా ఈ మధ్యలో ఏం చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అది సంవత్సరానికి పరిగినాడు కానీ పెళ్లి చేసేసుకుంటాడు, ఆ తర్వాత మీ జీవితం నరకమే. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి లైఫ్ మీద అందరికీ ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నప్పుడు, అందరూ సంతోషంగా, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మరి ఎఫ్తా గారు కూడా అలాంటి కోరికలు ఉంటాయండి చెప్పండి వాళ్ళకి. ఉంటాయని కానీ చంపేసుకున్నారండి, ప్రభు కోసం మాట ఇచ్చారు. వాళ్ళే పెద్దోళ్ళే మాట తప్పితే ఇశ్రాయేలు ముందే ఏం చేస్తారు? మాట తప్పుతున్న భయంతో ఇంక వాళ్ళ జీవితాంతం ప్రభు సేవలు అలా ఉండిపోయారు. ఈరోజు పరదేశంలో హ్యాపీగా ఆనందిస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ విశ్వాసమే వాళ్ళ పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ ఆమె అలా ఉండిపోయింది, ప్రతిష్ఠించుకుంది. అతను కూడా కూతురిని ప్రతిష్ఠ చేశాడు, మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పలేదు. మనం కూడా బాప్తిస్మలో ప్రభు మేము నీ కోసం ప్రతిష్ఠించుకున్నాం మాట ఇచ్చాం. ఎంతమంది ఇచ్చారు మాట? బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ చేయండి. ఇప్పుడు బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ, మీరు అందరూ బ్యాప్టిజం పొందిన వాళ్ళే కదా, అంటే మీరు అందరూ కూడా దేవుడికి ఏమి ఇచ్చారు? మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అని మాట ఇచ్చారు. మరి మాట మీద నిలబడ్డారా? నిలబడుతున్నారా? ఎఫ్తా కూతురు, ఎఫ్తా మనకి పాఠాలు నేర్పుతున్నారు ఈరోజు నిలబడి. అరే మేము మాట మీద నిలబడి పరదేశంలో ఉన్నాం, మీరు కూడా మాట మీద నిలబడి పరదేశకు వచ్చేయండి రా అంటున్నారు. కాబట్టి మీరు కూడా మాట మీద నిలబడండి. పరదేశంలో అందరం నిత్య జీవంలో యుగయుగాలు తండ్రితో కూడా ఆనందిద్దాం.